గుడ్ మార్నింగ్. యుఎస్లో రిపబ్లికన్ పార్టీ లీడర్ అంట అలెగ్జాండర్ డన్కన్. నిన్న అతను హనుమంతుడి మీద తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. హిందూ దేవుళ్లను క్రిస్టియన్ దేశంలోకి ఎందుకు రాణిస్తున్నారని, అదేవిధంగా టెక్సాస్లో 90 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడాన్ని ఆయన తప్పుపట్టాడు. అదేవిధంగా అసలు హనుమంతుడు దేవుడే కాదని చెప్పేసి అనడం కూడా జరిగింది. ఆ యూజ్లెస్ ఫీలోకి నేను ఒకటి చెప్పదలుచుకున్నా. మరి వెధవ, మీ క్రిస్టియన్ దేవుడు అనేటువంటి జీసస్ను కూడా హిందూ దేశం అనేటువంటి భారతదేశం ఆహ్వానించింది. ఇక్కడ కూడా చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు. బ్రహ్మాండంగా వాళ్ళు మత మార్పిడి చేసుకోవడం, జీసస్ని నమ్మడం, ప్రేయర్ చేసుకోవడం అనేది జరుగుతూనే ఉంది. ఇక్కడ కూడా క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారు. మరి నువ్వు ఎందుకు అలా అంటున్నావు మాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా సరే, నీ దేశంలోకి రానిపోవడం తర్వాత సంగతి, కానీ నీవు హనుమంతుడు దేవుడే కాదు అని ఎలా అంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు. నువ్వు అన్నం తింటున్నావు, ఇంకేం తింటున్నావో నాకే తెలియదు. మరి యూజ్లెస్ ఫెలో నువ్వు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, హనుమంతుడు నిజమైన దేవుడు. హనుమంతుడి గురించి నీకు అసలు ఏం తెలియదని నాకు అర్థమైపోయింది. ఆయన గురించి మాట్లాడే అర్హత కానీ నీకు అసలు ఏమీ లేదు. అదేవిధంగా ఇంకొకటి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నువ్వు ఒక దేవుడిని విమర్శించే ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ యొక్క చరిత్ర తెలుసుకోవాలి నువ్వు. అదేవిధంగా మనం ఒక వేరే దేవుని విమర్శిస్తే మన దేవుడిని వేరే వాళ్ళు విమర్శిస్తారనేటువంటి సోయి నీకు లేదా? భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇలాంటి వెధవలు ఉన్నారు కాబట్టి మనం కూడా మన దేవుళ్ళని, మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని, మన కల్చర్ని, ప్రతి దాన్ని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన దేవుడిని మనం అప్రిషియేట్ చేసుకోవాలి, మన దేశాన్ని, మన మతాన్ని, మన ప్రాంతాన్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి, బిలీవ్ చేయాలి. మీరు చూడండి, మనమైతే పట్టించుకోవట్లేదు. ఏ మతం వచ్చినా ప్రతి మతాన్ని మనం వెల్కమ్ చెప్తున్నాం. కానీ యుఎస్లో జరిగేటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది.